అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారత రూపాయి విలువ ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారి 90 రూపాయల మార్కును దాటింది. తాజా పరిణామంతో దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా దిగుమతులు ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫెడరేషన్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం, డాలర్లోకి తమ పెట్టుబడులను మళ్లించడం రూపాయి మారకం విలువ పడిపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. భారత్ తన చమురు అవసరాల్లో ఎక్కువ మొత్తాన్ని దిగుమతి చేసుకుంటుంది. దీంతో డాలర్ల డిమాండ్ పెరిగి రూపాయి పూర్తిగా బలహీనపడింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, దేశీయ మార్కెట్లలో రిస్క్ పెరగడం వల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో ఈ పరిస్థితులు తలెత్తాయని తెలుస్తోంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ గారు మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు. రేవంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మొత్తం కనిష్టానికి రూపాయి మారకం విలువ మొత్తానికి 90 రూపాయల మార్కును దాటింది. దీన్ని ఎలా విశ్లేషిస్తారు? ఏం చెప్తారు మీరు? ఎలా చూడొచ్చు దీన్ని? సో మనకి ఈ ఇండియా ట్రేడ్ డీల్ ఒకటి బాగా యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కి సంబంధించిన ఇంపాక్ట్ మన రూపీ మీద బాగా ప్రభావితం చేస్తోంది. సో బేసిక్ ట్రేడ్ మనకి ఎప్పుడైతే ఈ ట్యాక్సెస్ అనేవి ఎక్స్ట్రా పట్ట మొదలు పెట్టాయో అప్పటి నుంచి దాదాపుగా మన ఎక్స్పోర్ట్స్ అనేవి 28% డ్రాప్ అవడం జరిగింది. దీనివల్ల కొంతవరకు మనకి ఈ ట్రేడ్ డెఫిషియట్ అనేది బాగా పెరగటం వల్ల మనకి డాలర్ యొక్క విలువలు కూడా పెరగటం అనేది, అంటే మన రూపీ డిప్రిషియేట్ అవ్వటం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ డాలర్ బలపడుతుందా రూపీ డిప్రిషియేట్ అవుతుందా అని అంటే ఇక్కడ కరెక్ట్ టర్మ్ మనం మాట్లాడటానికి ఇక్కడ రూపీనే ఎక్కువగా డిప్రిషియేట్ అవుతుంది. మనం అదే డాలర్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేసినప్పుడు డాలర్ ఇండెక్స్ పాయింట్ లో మాత్రం అది ఇంకా లోవర్ సైడే ఉంది. దాదాపుగా మనకి $99 దగ్గర మాత్రమే ఉంది. దాదాపు 110 నుంచి కిందకు వచ్చింది. కానీ ఇండియాలో విషయంలోకి వచ్చేసరికి ఇండియన్ రూపీ ఇక్కడ ఏదైతే ట్రేడ్ డెఫిషియట్ అయితే మెయింటైన్ అవుతుందో ఈ ఇండియా యుఎస్ ట్రేడ్ వార్ వల్ల, సో దాని యొక్క ఇంపాక్ట్ క్లియర్ గా మనకు కనబడుతుంది. దాంతో పాటుగా గోల్డ్ యొక్క ఇంపోర్ట్స్ అనేది విపరీతంగా పెరగటం అనేది మన ఇండియా మీద కొంతవరకు ఇంపాక్ట్ కూడా చూపిస్తోంది. వాస్తవానికి మనకి యుఎస్ డాలర్ ఇండెక్స్ పెరుగున్నా లేకపోతే మన క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైసెస్ కనుక పెరుగున్నా కానీ మన రూపీ అనేది ఇంకొద్దిగా డిప్రిషియేట్ కూడా అయి ఉండేది. ఇంకా బలహీనపడడానికి ఇంకెక్కువ అవకాశాలు ఉండుండేది. ఒక రకంగా చెప్పాలి అంటే అటు యుఎస్ డాలర్ బలహీనంగా ఉండటం, అది మన గ్లోబల్ టర్మ్స్ లో క్రూడ్ ఆయిల్ కూడా బలహీనంగా ఉండటం వల్ల అట్లీస్ట్ మనం 90 రూపాయల దగ్గర ఆగిపోయాం. లేకపోతే ఇది మరింతగా దిగజారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీంతో పాటుగా అక్కడ మన గోల్డ్ ఇంపోర్ట్స్ ఒక కారణం అవ్వటము, దాంతో పాటుగా మన ఎక్స్పోర్ట్స్ అనేది తగ్గటము, దాంతో పాటుగా ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ అనేది కూడా విపరీతంగా పెరిగి డబ్బులు వాడి వెనక్కి తీసుకొని వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కలిపి ఓవరాల్ గా మన ఇండియన్ రూపీని వీక్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు అయితే చూపడుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ మన ఇండియన్ రూపీ కొద్దిగా స్టేబుల్ అవ్వాలి అని అంటే మనకి ఇండియా అండ్ యుఎస్ కి మధ్యలో ట్రేడ్ డీల్ అనేది కన్ఫర్మ్ అయినట్లయితేనే మనకి రూపీలో కొద్దిగా స్టెబిలిటీ అనేది కనిపించే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సహజంగా మనకి ఇటువంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఆర్బీఐ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది. మనకి రేపు డిసెంబర్ 5వ తారీఖున మనకి ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ మీటింగ్ యొక్క అవుట్పుట్ కూడా రాబోతుంది. ఆ అవుట్పుట్ లో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దాని గురించి మనం వెయిట్ చేసి చూస్తూ ఉండాలి. సహజంగా మనకి ఇట్లా రూపీ డిప్రిషియేట్ అవుతుంది అని అంటే ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగి మధ్యతరగతి వాడికి జీవితమే కష్టంగా మారే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక మనకు మంచి విషయం ఏం జరుగుతుంది అంటే మన ఇన్ఫ్లేషన్ అనేది ఆల్రెడీ తగ్గుముఖం పట్టింది. లోవర్ సైడ్ ఎప్పుడు చూడనంత విధంగా మనకి 2% బిలో కూడా వచ్చేస్తుంది. ఒక రకంగా అది మంచిగా ఉంది. కాకపోతే ఇది ఎక్కువ కాలం సస్టైన్ అవుతా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ మీద రానున్న రోజుల్లో ఈ ఇండియన్ రూపీ ఇంకా డిప్రిషియేట్ అవుతుందా లేకపోతే బలపడుతుందా అన్న ఒక విషయం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో కొంత వెయిట్ చేసి చూడాలి. మనకి ఆర్బీఐ యొక్క స్టాండ్స్ కూడా డిసెంబర్ 5వ తారీఖు ఎలా ఉంటాయో చూడాలి. అంటే రేవంత్ గారు, మరి ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటున్నప్పుడు మనకు మల్టిపుల్ పారామీటర్స్ చెక్ చేసుకుంటామండి. ఇక్కడ కేవలం మనకి రూపీ డిప్రిషియేషన్ ఒకటి మాత్రమే కాదు, సో మనకి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఏ విధంగా జరుగుతుంది అది కూడా మనం గమనిస్తూ ఉంటాం. సహజంగా మనకి రూపీ డిప్రిషియేట్ అవుతోంది అని అంటే కొన్ని సెక్టార్స్, ఐటీ లాంటి సెక్టార్స్ లేకపోతే ఫార్మాసిటికల్ లాంటి సెక్టార్స్ కు సహజంగా కొంతవరకు మూమెంటం కనపడుతుంది.
ఈ రోజు ఇంతటి పానిక్ సిచ్యువేషన్ రూపీ దాదాపుగా 90 రూపాయల వరకు కూడా పడిపోతుంది అన్న కండిషన్ లో ఉన్నప్పుడు కూడా మనకి ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సెక్టర్ లాంటి వాటిల్లో కొంతవరకు మనకి మంచి మూమెంటం కూడా కనిపించింది. ఎందుకంటే వాళ్ళ యొక్క పేమెంట్స్ అన్ని కూడా డాలర్స్ లో వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ అడ్వాంటేజ్ జరుగుతూ ఉంటది. అది ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాము. అదే విధంగా మనకి ఇంకా అదర్ సెగ్మెంట్స్ లో కూడా మాట్లాడుతున్నప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ అయితే మాత్రం మనకి సర్ప్లస్ లిక్విడిటీని మెయింటైన్ చేసుకుంటూ ఎక్సెస్ మనీని కూడా మార్కెట్ లో పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి డొమెస్టిక్ ఫ్రంట్ లో మనం గమనించినప్పుడు కొద్ది వరకు డిమాండ్ పెరిగి అంటే మనకి దాదాపుగా మనకి మార్కెట్ లో డిమాండ్ పెరిగి కొద్దిగా స్టాక్ మార్కెట్ లో కూడా అప్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకే ఒక కన్సర్న్ మనకి ఎఫ్ఐఎస్ మనకి సెల్లింగ్ అనేది ఇప్పుడు చేస్తున్నారు, వాళ్ళు లాస్ట్ 2 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ అనేది ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క సెల్లింగ్ అనేది గత 2 సంవత్సరాలుగా రిలెంట్లెస్ గా జరుగుతున్నప్పటికీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మాత్రం దాదాపుగా మళ్ళీ దాని యొక్క ఆల్ టైమ్ హై వరకు కూడా చేరుకుంది. సో మన డొమెస్టిక్ పవర్ అనేది కొద్దిగా దాని కంపేర్ టు దా అంటే ఇంతకు ముందు ఎఫ్ఐఎస్ ఇదే విధంగా సెల్లింగ్ చేస్తుంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోయి ఉండేది. కాకపోతే ఇప్పుడు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ లో వాటిల్లో కొంచెం పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి మన కొద్ది వరకు అప్ సైడ్ మూవ్మెంట్ అంటే 26,000 వరకు కూడా అట్లీస్ట్ రాగలిగారు నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. రేపు కనుక ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఎప్పుడైనా కానీ మనకు ఫైనలైజ్ అయింది అని అంటే మాత్రం మళ్ళీ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ అనేది రివర్స్ అయ్యే అవకాశం దొరుకుతుంది. అటువంటి టైంలో మళ్ళీ రూపీ బలపడుతుంది. దాంతో పాటుగా ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా అప్ సైడ్ వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో పెద్ద ఎత్తున పానిక్ అయిపోయేటువంటి సిచ్యువేషన్ అయితే మనకి యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనిపించట్లేదు. రూపీ డిప్రిషియేషన్ కి సంబంధించి ఇమీడియట్ గా ఆర్బీఐ ఇంటర్ఫియర్ అవుతుంది అనేది బలంగా నమ్ముతున్నాను. అయితే రేవంత్ గారు అన్ని నిఫ్టీ సెన్సెక్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, కానీ మార్కెట్లో లాభాలు లేవు ఎందుకని అంటారు? మార్కెట్లకు సంబంధించి చాలా మంది గత కొన్నాళ్ళుగా ఏవైతే రిటర్న్స్ ఇచ్చాయో వాటిలోనే మళ్ళీ పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేశారు. లాస్ట్ 2-3 సంవత్సరాల్లో మనకి స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లాంటివి బాగా రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇన్వెస్టర్స్ అందరూ కూడా అటువంటి స్మాల్ క్యాప్స్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనించినప్పుడు మనకి ఇంకా నిఫ్టీ పెరిగిందని ఒక మాటను మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ నిఫ్టీ హెవీ వెయిట్ లో ఉండేటువంటి ఐటీ సెక్టర్ కూడా ఇంకా అండర్ వెయిట్ లో అంటే అండర్ పర్ఫార్మెన్స్ లోనే ఉంది. దాదాపుగా ఇంకొక 20-25% వరకు కూడా ఇంకా రికవరీ కాలేదు. సో ఇప్పుడు వచ్చినటువంటి మార్కెట్ ఆల్ టైమ్ హై ర్యాలీ అనేది ఏదైతే ఉందో అది కొన్ని సెక్టార్స్ కి మాత్రమే పరిమితం అవడం జరిగింది. బ్యాంకింగ్ సెగ్మెంట్, ఆటోమొబైల్ సెగ్మెంట్, ఇటువంటి కొన్ని ప్రైవేటు పిఎస్యు ఇటువంటి కొన్నిటికి మాత్రమే సెక్టార్స్ కి పరిమితమై మనకు అప్సైడ్ మూమెంటం జరిగింది. కానీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టింది సహజంగా స్మాల్ క్యాప్ కంపెనీల్లో. స్టాక్స్ కొన్నా కానీ చాలా మంది స్మాల్ క్యాప్ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ కొని ఉంటారు. చాలా కంపెనీలు ఇంతవరకు ఆల్ టైమ్ హైస్ మళ్ళీ రికవర్ కాలేదు. మనకి నిఫ్టీ 500 లో దాదాపుగా 500 స్టాక్స్ ఉంటాయి. ఆ 500 స్టాక్స్ లో ఆల్ టైమ్ హైకి చేరుతుంది కేవలం దాదాపుగా 140 స్టాక్స్ అనుకుంటా. మిగతా 360 స్టాక్స్ ఇంకా ఆల్ టైమ్ హైకి చేరుకోలేదు. అంటే ఏవైతే 140 స్టాక్స్ ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయో అవన్నీ కూడా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో ఉండేటువంటి హెవీ వెయిట్స్ అవ్వటం వల్ల మనకి నిఫ్టీ సెన్సెక్స్ మూమెంటం కనిపించింది. కానీ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు పెట్టేటప్పుడు కేవలం హెవీ వెయిట్సే కాదు, మిగతా వాటిలో కూడా పెట్టుబడులు పెట్టుంటారు. గతంలో ఏవైతే రిటర్న్స్ ఇచ్చాయో సహజంగా మనకి ఇక్కడ బాగా పెరుగుతుంది, మంచి రిటర్న్స్ వస్తుంది అంటే అటువైపుగా పెట్టుబడులు పెట్టడం మనకు అలవాటు. దానివల్ల కొంత రిటర్న్స్. ఓకే రేవంత్ గారు, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.